ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా? రెండు గుడ్ న్యూస్లు. ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ఊపందుకుంది. పెళ్లి కార్డు లేకుండానే రేషన్ కార్డులో పేరు చేర్చవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఒంటరి మహిళలకు సింగిల్ మెంబర్ కార్డులు ఇస్తామని, లబ్ధిదారులకు ఇంటికి సరుకులు పంపిణీ చేస్తామని తెలిపారు. పంపిణీలో అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో రేషన్ షాపులకు కిరాణా షాపులుగా మారుస్తామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త దరఖాస్తులతో పాటుగా మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో రేషన్ కార్డులో పేర్లు చేర్చడానికి పెళ్లి కార్డు, మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి స్పష్టం చేశారు. ఒంటరి మహిళలకు ప్రభుత్వం రేషన్ కార్డులు అందిస్తుందని, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వారి ఇళ్ల దగ్గరకే వెళ్లి ధృవీకరిస్తారన్నారు. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, గడువును పొడిగిస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు డబ్బులను 24 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. ఒంటరి మహిళలకు సింగిల్ మెంబర్ రేషన్ కార్డులు ఇస్తామన్నారు. భార్యాభర్తలు విడిపోయి 7 ఏళ్లు దాటితే ఆ కార్డులు ఇస్తారని, దరఖాస్తుల స్వీకరణలో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరించి 48 గంటల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని, ఒంటరి మహిళలకు సింగిల్ మెంబర్ కార్డులు అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది అన్నారు. కొత్త కార్డులు ముద్రించి వినియోగదారులకు ఇస్తున్నప్పుడు కూడా దరఖాస్తులు తీసుకుంటామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని సూచనలు చేశారన్నారు. గిట్టుబాటు ధర కొనుగోలు విషయంలో రైతులకి ఎక్కడ నష్టం జరగకుండా చూసుకోవాలని చెప్పారన్నారు. ధాన్యం కొనుగోలు డబ్బుల్ని 24 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ముఖ్యమైన ప్రకటన చేసింది. జూన్ 1 నుండి రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేయనున్నారు. 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు, వికలాంగులకు ఇంటికే సరుకులు పంపిణీ చేస్తారు. దీనికోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన MDU విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. అలాగే దీపం 2 పథకం కింద సిలిండర్ బుక్ చేసుకునే ముందు డబ్బులు ఖాతాలో వేస్తారు. రేషన్ షాపుల ద్వారా సరుకులు సరిగ్గా పంపిణీ చేయడానికి ఒక యాప్ తీసుకొస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తర్వాత ప్రతి రేషన్ షాపులో సీసీ కెమెరాలు పెడతామన్నారు. MDU వాహనాలను వాటి ఆపరేటర్లకే ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి 188 కోట్ల భారం పడుతుందని, రేషన్ డీలర్లు వ్యాపారం చేసుకోవడానికి వీలుగా షాపులను కిరాణా షాపులుగా మారుస్తామన్నారు. MDU వాహనాల వల్ల వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనం కలగకపోగా బియ్యం అక్రమ రవాణాకు దారితీసింది. IVRS ఫీడ్బ్యాక్ ప్రకారం 25% మందికి నిత్యావసర సరుకులు అందకపోవటం, 26% మంది MDU ఆపరేటర్లు అధిక ధరలు వసూలు చేయటం వంటి ఫిర్యాదులు వచ్చాయి. దొంగ లెక్కలు చూపించి వాహనాలను దారి మళ్లించారు. ఒక్కో వాహనానికి నెలకు 27,000 కార్పొరేషన్ నుంచి చెల్లిస్తున్నారు. SC, ST, BC, EBC తదితర కార్పొరేటర్ల ద్వారా MDU వాహనాలు పొందిన వారిలో 10% కట్టిన వారికి ఈ వాహనాలు ఉచితంగా అందజేయాలని మంత్రిమండలి నిర్ణయించింది అన్నారు. ఇది నేటి వీడియో. చూస్తూనే ఉండండి సీజ్ మీడియా.